రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ 33వ డివిజన్లో శానిటేషన్, ఇతర విధులు నిర్వహిస్తున్న మున్సిపల్ సిబ్బందిని మాజీ కార్పొరేటర్ దంపతులు దొంత కవిత, శ్రీనివాస్ ఘనంగా సన్మానించారు. కార్పొరేటర్గా గెలిచి 5 ఏళ్ల పదవీకాలం పూర్తయిన సందర్భంగా సిబ్బందిని ఆత్మీయంగా కలిసి సత్కరించారు. ఈ కార్యక్రమంలో వారి వెంట నాయకులు మారుపాక శంకర్, ఆరపల్లి యుగేందర్, తిరుపతి రెడ్డి, దొంత సతీష్, రవివర్మ, ఐలయ్య మరియు ఆర్పీలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మన 33వ డివిజన్లో చేసిన అభివృద్ధి పనులు గౌరవనీయులైన దొంత శ్రీనివాస్ గారు మరియు మేము సైతం అంటూ పరోక్షంగా పరిశుభ్రత మన కార్మికులు అన్ని రకాల ఏ విధంగా ఉండాలని చెప్పని అన్ని మా కుటుంబం ఎలా ఉన్నదో ప్రతి ఒక్క వార్డు అభివృద్ధి కోసం మేమంటూ పాటుపడుతూ ఉంటామని
ప్రతి ఒక్కరు వారు చేసిన సేవలు వారి యొక్క కుటుంబ సభ్యులుగా మేము గౌరవిస్తూ ఈరోజు సన్మానం చేసుకోవడం జరిగింది. మహమ్మారి కరోనా సమయంలో కూడా మన కార్పొరేటర్ చేసిన సేవలకు మేము సైతం అంటే వెనుకడుగు చేయకుండా ప్రతి ఒక్క పని కూడా మేమంటూ చేయమంటూ ఉండకుండా చేసి చూపెట్టి మన యొక్క అభివృద్ధి బాటను రామగుండం నియోజకవర్గంలో 33 డివిజన్ ఎంతో అభివృద్ధి పరంగా పరిశుభ్రతగా చేసిన ఘనత మన కుటుంబం లాంటి మన పారిశుద్ధ కార్మికులదని మనం గౌరవంగా చెప్పుకోవచ్చు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలు రానున్న రోజుల్లో కూడా ముందు ఫ్యూచర్లో కూడా ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ పరిశుద్ధ కార్యక్రమాలకు మేమందరం తోడై ఉంటే 33 డివిజన్ పక్షాన ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాం. ఈరోజు 33 డివిజన్లో నా కుటుంబ సభ్యులు నా ఆత్మీయులు నా స్నేహితులు అందరూ కలిసి నాకు సన్మానం చేయడానికి నాకు గౌరవకరంగా ఉంది. నా తోటి శానిటర్లకు, నా సూపర్వైజర్లకు, నా ఎలక్ట్రీషియన్లకు అందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు. నాకు ఎల్లవేళలా సాయం చేసిన అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తూ ఈరోజు నాకు ఏ 5 సంవత్సరాల గడిచిన కాలంలో మాకు ఉన్నంత అభివృద్ధి చాలా బాగా చేశారు. ఈ డివిజన్లో అనేక మాళ్ళు పని చేయడానికి నాకు తోడ్పడిన వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్తూ కరోనా విషయంలో అయినా కానీ మేము అందరము మా డివిజను స్లీపర్స్ అందరూ పని వాళ్ళు అందరూ శానిటర్లు వాళ్ళందరూ మాతోటి పనిచేసి ఆర్పీలు, డివిజన్ అధ్యక్షులు, టీచర్స్, అంగన్వాడీ టీచర్స్ కూడా మాకు అందరూ మా తోటి ప్రత్యేకంగా ధన్యవాదాలు.